ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరును తొలగించే కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. తమ సంస్కృతి సాంప్రదాయాలపై కుట్ర జరుగుతుందన్నారు. ఎవరిని అడగకుండా 9 రోజుల్లో డీలిమిటేషన్ చేశారని గుర్తు చేశారు. సికింద్రాబాద్ని జిల్లాగా ప్రకటిస్తే పార్టీలకు అతీతంగా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తామన్నారు. సికింద్రాబాద్ పేరును తొలగిస్తే ఉద్యమిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. జంట నగరాలు అంటే ట్విన్ సిటీస్, ట్యాంక్ బండ్ అటువైపు హైదరాబాద్, ఇటువైపు సికింద్రాబాద్. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పేర్లు పెడతామంట. మేము ఏ పేర్లు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు. సికింద్రాబాద్ పేరు ఉండాలి. సికింద్రాబాద్ జిల్లా పెడతారా, సికింద్రాబాద్ కార్పొరేషన్ పెడతారా, లష్కర్ జిల్లా పెడతారా, లష్కర్ కార్పొరేషన్ పెడతారా, అది పెట్టే వరకు సికింద్రాబాద్ ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛంద సంస్థలు, యువకులు, విద్యార్థులు, మేధావులు, అడ్వకేట్లు, డాక్టర్లు ప్రతి ఒక్కళ్ళం కూడా ఏదైతే వ్యాపార సంస్థలు ఉన్నాయో, మోండా మార్కెట్ కానీ, పాట్ మార్కెట్ కానీ, బోయిన్పల్లి మార్కెట్ కానీ, ఇక్కడ ఉన్న జనరల్ బజార్ కానీ, గోల్డ్ స్మిత్ కానీ, ఎన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయో అందరూ కూడా స్వచ్ఛందంగా సికింద్రాబాద్ పేరే ఉండాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. అందుకే 11వ తేదీన లీ ప్యాలెస్లో మీటింగ్ ఉంది. ఆ రోజు కార్యాచరణ ప్రకటిస్తాం. ఫస్ట్ కార్యక్రమం మాత్రం 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీ, ప్రశాంత్ థియేటర్, క్లాక్ టవర్ సికింద్రాబాద్, మంజు థియేటర్, అక్కడి నుంచి ప్యారడైజ్, గాంధీ స్టాచ్యూ వరకు ఆ శాంతియుతమైనటువంటి ర్యాలీ. ఈ ప్రభుత్వం వెంటనే విత్డ్రా చేసుకొని సికింద్రాబాద్ పేరుని మరి వాళ్ళు ఒక కార్పొరేషన్, ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తే మాకేం అభ్యంతరం లేదు. కానీ పేరు మారుస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు.